హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ జంక్షన్. ఇప్పుడైతే నేను మీ ముందే ఒక కొత్త జాబ్ అప్డేట్ తీసుకొని వచ్చానమాట. సో ఇది వచ్చేసి అమెజాన్ నుంచి మనకి ఒక జాబ్ ఓపెనింగ్స్ ప్రెజెంట్ జరుగుతూ ఉందన్నమాట. సో ఇది మనం నౌకరీలో కూడా చూడొచ్చు, ప్లస్ మనం అమెజాన్ జాబ్స్లో అయినా చూడొచ్చు. వర్చువల్ ఫర్ హైర్ లింక్ కూడా ఇస్తారనమాట. సో దీని గురించి మీరు తెలుసుకోవడానికి మరిన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కానీ, ఏమన్నా అప్డేట్స్ ఉన్నా, గవర్నమెంట్ జాబ్స్ ఉన్నా కూడా మన ఛానల్లో అప్డేట్ ఇస్తాను అనమాట. సో కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబర్స్ రావట్లేదు అనమాట. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేను మీకు ఆల్మోస్ట్ రిప్లై ఇస్తాను అనమాట. సో ఇప్పుడైతే మనకి అమెజాన్ నుంచి ఒక కొత్త జాబ్ ఓపెనింగ్ వచ్చిందనమాట. సో ఇది వచ్చేసి మనకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. సో ఏమైనా ఆఫీస్కి వెళ్ళాలా అలా ఏముండదు. సో ఆల్మోస్ట్ వర్క్ ఫ్రమ్ హోమే అనమాట. ఒకవేళ ఇన్ కేస్ వెళ్ళాల్సి వస్తే మనం ఒకసారి ఆఫీస్కి వెళ్ళి ల్యాప్టాప్ కిట్స్ ఏమన్నా తెచ్చుకోవాలన్నమాట. సో మనకు కంపెనీ ల్యాప్టాప్ ఇస్తుంది. సో కావాల్సిన ఐటీ అసెస్ మొత్తం ఇస్తుంది అనమాట. సో ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు. ఓకే, ట్రైనింగ్లో మనకి కొద్ది రోజులు ట్రైనింగ్ ఉంటుంది, మేబీ ఒక 1 మంత్ కానీ లేదా ఒక సర్టెన్ వీక్స్ అని ఉంటాయి. సో ఆ టైంలో వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ ట్రైనింగ్లో మనం మంచిగా నేర్చుకొని పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చామంటే నెక్స్ట్ మనకి ఆన్ బోర్డ్లోకి ఇచ్చేసేసి రోల్, ఒకవేళ కాంట్రాక్ట్ ఉంటే కాంట్రాక్ట్ వరకు పెట్టి మీ పర్ఫార్మెన్స్ బాగుంటే నెక్స్ట్ ఎక్స్టెండ్ చేసి మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారు. సో ఇది కాంట్రాక్ట్ అయితే ఏం కాదనమాట, డైరెక్ట్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇది వచ్చేసి మనకి రోల్ నేమ్ వచ్చేసి కంటెంట్ రివ్యూర్ అనమాట. సో ఇందులో మనకి శాలరీ ఆల్మోస్ట్ 20 నుంచి 30K దాకా వస్తుంది. సో ఇది ఎలా చూడాలి, ఎక్కడ ఉంటుంది ఓపెనింగ్స్, ఎలా అప్లై చేయాలి అని, ఎలా ఏంటి అని తెలుసుకుందాం అనమాట. ఇంకా లేట్ చేయకుండా మనం. ఓకే, సో మనం ఈ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అనమాట. సో ఈ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ మీరు ఇక్కడ ల్యాండ్ అయిపోతారు. సో ఇక్కడికి వచ్చేసి మనం ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ హ్యూమన్ పెట్టేసి ఇక్కడ నెక్స్ట్ ఇవ్వచ్చు. సో ఇలా లోడింగ్ అయిపోయి మనకి వస్తుంది అనమాట. సో ఈ రోల్ వచ్చేసి యాడ్స్ కంటెంట్ రివ్యూయర్, బెంగళూరు లొకేషన్ అనమాట. సో ఈ రోల్ ఏంటి ఏమని ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ చెప్తుంది అనమాట. సో మన కీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని, ఇంటర్నెట్ అడ్వైజర్ రివ్యూ అన్నాడు. సో మనం వాళ్ళకి ఒక కంటెంట్ ఇస్తారనమాట. సో దాని గురించి మనం అయితే చెప్పాలి. సో ఎలా ఉంటుంది ఏమి అనేసి, అన్లెస్ డాటా అండ్ ఎవాల్యుయేట్ ట్రెండ్స్ ప్యాటర్న్స్ అన్నాడు. సో అప్రూవ్ ఆర్ డిసప్రూవ్ న్యూ అండ్ చేంజ్డ్ సబ్మిషన్స్ బేస్డ్ ఆన్ పాలసీ గైడ్లైన్స్ అన్నాడు. రైటింగ్ కస్టమర్ ఫేసింగ్ ఈమెయిల్స్ టు అడ్రస్ కన్సర్న్స్ అండ్ రిపోర్ట్ ఇష్యూ అన్నాడు. సో ఇవన్నీ ఒకసారి చదివామంటే మనకు తెలుస్తుంది సో ఎలా ఉంటుంది ఏమి అనేది ఈ రోలు. సో ఇది వచ్చేసి హైరింగ్ బెంగళూరు నుంచి అనమాట. సో మనకి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అప్డేట్స్ ఎలా ఉంటుంది, డాక్యుమెంటేషన్, మానిటరింగ్, సో వర్క్లో అనేది ఎలా ఉంటుందని మొత్తం ఇందులో ఇచ్చాడనమాట. సో రివ్యూ అండ్ మెయింటైన్ ఇంటర్నల్ ప్రాసెస్ క్వాలిటీ అన్నాడు. సో మనం ఎస్ఎంఎస్ కూడా ఉంటారు ఫ్లోర్లో. సో ఏంటి ఎలా ఏం చెప్తారనమాట. షుడ్ బి ఫ్లెక్సిబుల్ వర్క్ నైట్ షిఫ్ట్ అండ్ రొటేషన్ అన్నాడు. ఇది కామన్, ఇంకా అమెజాన్లో నాన్ ఐటీ అంటే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి ఇవన్నీ. సో ఈ రోల్ వచ్చేసి ఇంకా మనం ఇదంతా ఒకసారి క్రాస్ చెక్ చేసామంటే ఐడియా వస్తుంది. సో మీకు ఐడియా లేకున్నా కూడా ఒకసారి అప్లై చేసేయండి, ఏం అవ్వదు అనమాట. సో ఇక్కడైతే ఇచ్చాడు బేసిక్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ షెల్ బి ఏ ఫ్రెషర్ ఆర్ 6 months ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ విత్ ఆపరేషన్స్ ఉన్నారు. సో ఫ్రెషర్ ఉన్నా కూడా పర్లేదు, మీరైతే అప్లై చేయొచ్చు. బ్రో ఇలా ఎక్స్పీరియన్స్ కావాలి అలా ఏమైతే పెట్టుకోకండి డౌట్స్, మీరైతే ఫస్ట్ అప్లై చేయండి. టెస్ట్ లింక్ వచ్చిందా, కొంచెం మీ పర్ఫార్మెన్స్ మంచిగా ఇవ్వండి, ఒకసారి ప్రిపేర్ అయ్యేసి ఇవ్వండి అనమాట. సో ఈజీగా అయిపోద్ది. ఇక్కడ మనం క్లోజ్ చేసేసి ఇంకా ఇది ఎలా అప్లై చేయాలనేది మీకైతే ఆల్మోస్ట్ తెలుసు, మన ఛానల్లో ఇంతకుముందే చెప్పాను. సో అమెజాన్ జాబ్స్ అని ఎలా చూడాలి, ఎలా అప్లై చేయాలి అని. కానీ కొంతమంది ఫ్రెషర్స్ ఉంటారు, సో వాళ్ళకి ఐడియా ఉండదు. ఇక్కడ మనం వేర్ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్ అన్నాడు. జాబ్ బోర్డ్ అయినా ఇవ్వచ్చు. ఒకవేళ మీకు ఎవరైనా అమెజాన్ ఎంప్లాయీస్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ అమెజాన్ ఎంప్లాయ్ ఈమెయిల్ ఐడి వాళ్ళది నేమ్ ఇచ్చేసేయండి. సో రిక్రూటర్ తెలిసినా కూడా పెట్టేయండి, లేదా జాబ్ బోర్డ్స్ ఆర్ సోషల్ మీడియా. సో ఇది ఇచ్చేసి మనం ఫుల్ నేమ్, మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ ఎలా ఉందో అలా ఇచ్చేయండి. ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఇక్కడ మొబైల్ నెంబరు, ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఇంకా సేమ్ కామన్ డేట్ ఆఫ్ బర్త్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. సో సిటిజన్షిప్ వచ్చేసి ఇక్కడ ఇండియా ఇచ్చేసుకోండి. సో వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ అన్నాడు. సో ఇన్ కేస్ మీరు డిసేబుల్ పర్సన్ అయితే ఎస్ పెట్టండి, లేదా నో నో అని పెట్టండి. సో ఇక్కడ మీ అడ్రస్ ఇచ్చేయండి. డోర్ నెంబర్ ఇవ్వాలా బ్రో అంటే ఇచ్చినా పర్లేదు, ఇవ్వకుండా అవ్వదు. సో ప్రజెంట్ మీరు కరెంట్ సిటీ ఎక్కడున్నారు అనేది, ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ బెంగళూరు. సో స్టేట్, మన పిన్ కోడ్ ఇప్పుడు మీరు ఉన్నది. నెక్స్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ టైప్ అన్నాడు. సో హైయెస్ట్ డిగ్రీ పెట్టుకోండి. ఇక్కడ మీరు
ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ కాబట్టి 12th డిప్లొమా ఉండదన్నమాట. సో కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్. ఒకవేళ మీరు ఫైనల్ ఇయర్ ఉన్నా కూడా పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ పెట్టండి. ఎంబీఏ ఎంటెక్ ఉంటే ఇది పెట్టేసండి. సో ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, మీ సర్టిఫికేట్స్ ఎప్పుడు వస్తాయి అన్నది. సో ఎడ్యుకేషన్ టైప్ డిగ్రీ అయితే ఆర్ట్స్ కామర్స్ వస్తుంది, సైన్స్ వస్తుంది. సో బీటెక్ అయితే ఇంజనీరింగ్ వస్తుంది. సో ఇక్కడ డూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నారు. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట, ఆఫర్ లెటర్, పే స్లిప్స్ అలా ఉంటే ఎస్ పెట్టండి. లేదు పార్ట్ టైమ్గా చేసుకున్నాము లోకల్లో చేశారంటే ఇక్కడ నో ఇచ్చేయండి. సో డూ యూ హ్యావ్ ఎనీ కరెంట్ బ్యాక్లాగ్స్ అన్నారు. ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే ఎస్, ఉంటే ఎస్. సో ఇక్కడ ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నాయా అంటే నో అని పెట్టేయండి. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్ అన్నాడు, నో ఇచ్చేయండి. ఆర్ యూ విల్లింగ్ టు దిస్ జాబ్ అన్నాడు. సో ఏమైనా అప్డేట్స్ కావాలంటే కస్టమర్ వయా టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ అన్నారు. సో ఎస్ పెట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అన్నాడు, ఎస్. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్, ఎస్. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ అన్నాడు. సో ఎస్. డూ యూ హ్యావ్ ఈ ఆధార్ అన్నాడు, ఎస్. సో ఎస్. ఇక్కడ మీరు అమెజాన్లో ఇంతకుముందు ఏమైనా చేశారా అంటే ఎస్, లేదంటే నో అని పెట్టేయండి. సో ఇక్కడ నాలెడ్జ్ ఇన్ ఎంఎక్స్ ఇక్కడ మాత్రం ఎస్ అని పెట్టండి. సో ఎక్సెల్ గురించి మీరైతే ప్రెసెంట్ అమెజాన్ వాళ్ళు కొంచెం ఎక్సెల్ పైన చాలా రోల్స్ ఉన్నాయన్నమాట. బేసిక్స్ తెలిసి ఉండాలి. దాంతోపాటు పైవట్ వీలిప్స్ కొంచెం దీని గురించి కూడా తెలుసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూలో ఈ మధ్య కాలంలో చాలా అడుగుతున్నారు. సో అడ్వాన్స్డ్ ఎక్సెల్ కావాలి అనేసి. సో మీరు ఎంఎస్ ఆఫీస్ వచ్చినా కూడా అడ్వాన్స్ ఎక్సెల్ ఇక్కడ ఎస్ పెట్టి సో మీరైతే నేర్చుకోండి. ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూలో అడుగుతున్నారు కాబట్టి. ఇక్కడ మీ పాన్ కార్డ్ ఇచ్చేయండి. ఫోటో ఇక్కడ మీరు యూస్ కెమెరా పెట్టేసి ఒక మంచి ఫోటో తీసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే ప్లేన్ ఉండాలన్నమాట. సో ఇక్కడ మీ రెజ్యూమ్ పెట్టండి. సో స్కిల్స్ అయితే కొంచెం మంచిగా పెట్టండి. ఎందుకంటే స్కిల్స్ మంచిగా ఉంటేనే టెస్ట్ లింక్ వస్తుంది. లేకపోతే మీరు లింక్ రాదనమాట. సో ఇక్కడ క్లిక్ చేసేసి సో ఇక్కడ సబ్మిట్ కొట్టారంటే ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ ఓకే అయినాక మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. మీ రిజిస్టర్ అన్న జీమెయిల్కి అమెజాన్ జాబ్స్ నుంచి. సో ఆ ఓటీపీ తీసుకొని వచ్చి మీరు అక్కడ ఎంట్రీ చేశారంటే సో సబ్మిట్ కొట్టేసి మీ డీటెయిల్స్ అన్నీ టోటల్ చూపిస్తుంది అనమాట. సో మీరు ఇలా ఫిల్ చేశారు ఏంటి అనేది. సో అది మొత్తం ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఏమైనా రాంగ్ ఉన్నాయంటే మళ్ళీ ఒకసారి ఎడిట్ చేసేసి మొత్తం ఎగ్జాక్ట్గా చేసేసి మొత్తం అన్నీ ఫిల్అప్ చేసేయండి. కరెక్ట్గా సబ్మిట్ కొట్టారంటే మీకు వెంటనే ఎగ్జామ్ లింక్ వచ్చేస్తుంది. అంటే మీరు అప్లై చేశారు అని ఒక మెయిల్ వస్తుంది. కొంతమందికి ఆన్ ది స్పాట్ టెస్ట్ లింక్ రావచ్చు. ఇప్పుడు అమెజాన్ వాళ్ళు రిక్రూటర్ ప్రాసెస్ మార్చారు కాబట్టి కొంచెం టైం పడుతూ ఉంది. సో మీకు ఏమన్నా ఈ రోల్ గురించి ఎలా అప్లై చేయాలి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఇష్యూ ఉన్నా కూడా సో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి. సో నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను అనమాట, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. కొంచెం మీరు సపోర్ట్ ఇవ్వడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం ఎవరైతే జాబ్ కోసం స్ట్రగుల్ పడుతున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుతుంది. అరే మనం షేర్ చేసే వాళ్ళకి జాబ్ వస్తుందో ఏమో అని అస్సలు ఎప్పుడు అనుకోకండి. యాజ్ ఏ హ్యూమన్ మన రెస్పాన్సిబిలిటీ మనం ఒక్కరికి హెల్ప్ చేయాలన్నమాట. సో ఈ మధ్య కాలంలో చాలామంది అరే ఆడికి జాబ్ చూపిస్తే మళ్ళీ నాకు వస్తుందో రాదో, మళ్ళీ వాడెక్కడ బాగుపడతాడో అని చాలామందికి లోపల ఇది ఉందన్నమాట. సో యాజ్ ఏ హ్యూమన్ మన రెస్పాన్సిబిలిటీ ఒకరికి హెల్ప్ చేయాలి. ఒక్కరికి కూడా మనం హెల్ప్ చేయకపోతే మనం ఏం అవ్వదు ఫ్రెండ్స్. సో ఆడి టాలెంట్ ఆడికుంటుంది, నీ టాలెంట్ నీకుంటుంది. సో ఇద్దరు కష్టపడండి. ఒకవేళ వాడు మంచోడన్నాడంటే ఫ్యూచర్లో మీ గురించి ఆలోచిస్తాడు. అరే వీడు నాకు ఒక వే చూపించాడు, సో కొంచెం సపోర్ట్ ఇవ్వాలి వీడికి కూడా అని. ఆడు మంచోడైతే, లేకపోతే అస్సామంటాడు అంతే. సో దయచేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి చాలామందికి తెలియదు ఓపెనింగ్స్ ఎలా ఉంటాయని. మీరు మహా అయితే ఒక 2 minutes షేర్ చేస్తే అయిపోతుంది. సో ఇన్ కేస్ వాళ్ళు కొంచెం స్ట్రగ్లింగ్ పర్సన్స్ లేదా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి సో షేర్ చేయండి. సో కొంచెం చెప్పినందుకు ఏమనుకోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.